మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ కాలేజీలు సెలవు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఉస్మానియా, జేఎన్టీయూ, కేయూ యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అటు ఏపీలోనూ విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సెలవు ప్రకటించినట్లు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే సుమారుగా తెలంగాణ నుంచి వస్తే నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, పూర్తిస్థాయిలో ఉమ్మడి జిల్లాలో మొత్తం పూర్తిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ జనజీవన స్రవంతి పూర్తిగా సంబంధించిన పరిస్థితి. అదే విధంగా కొన్ని గ్రామాలకైతే ప్రధానంగా ఉన్నటువంటి సుమారుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా 145 గ్రామాలకు మొత్తానికి కంప్లీట్ గా రాకపోకలు బంద్ అయిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కుంటలు, చెరువులు తెగడంతో విద్యుత్ సమస్య కూడా తలెత్తడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం నుండి విద్యా సంస్థలకు పూర్తిగా ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలో జరిగిన అన్ని పరీక్షలు కూడా ఇవాళ రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కూడా ఈ రోజు కూడా వర్షాలు ప్రధానంగా కురిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వం సెలవు ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందరికీ పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఎక్కడెక్కడ కలెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అక్కడికి సంబంధిత ప్రజలు కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలని చెప్పిన పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడైతే ఇక్కడ ఏ జిల్లా జిల్లా మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కానీ అలర్ట్ అయిన పరిస్థితి. అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవాళ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది గ్రామాన్ని. అలాగే భాస్కర్, చెప్పండి. అలాగే సెలవు గవర్నమెంట్ ప్రకటించినప్పటికీ కొంతమంది స్కూల్స్ యాజమాన్యాలు తరగతులు నిర్వహించే పరిస్థితి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అటువంటిప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? బ్రాహ్మణ్ ఇప్పటికైతే ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే సిఎస్ శాంతకుమారి ఆయా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కొన్ని స్కూల్ మొత్తం కంప్లీట్ గా జల దిగ్బంధాలు ఉన్న పరిస్థితి. తప్పకుండా ఇవాళ సెలవు ప్రకటించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరి తప్పకుండా స్కూళ్లకు సెలవు ప్రకటించాలని చెప్పిన నేపథ్యంలో ఎవరైనా స్కూల్ తీస్తే మాత్రం తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పడం జరుగుతుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అలాగే ఎటువంటి ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ విద్యా సంస్థలకు ఈ రోజు రేపు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ రోజు అయితే ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలు కానీ అలాగే ప్రభుత్వ పాఠశాలలు కానీ అందరూ ఈ ప్రభుత్వ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, అంటే పాఠశాలలు అంటే వర్షం పడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలైనా లేదంటే ప్రభుత్వ పాఠశాలైనా ఆ వాతావరణ పరిస్థితులను గమనించి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో అంటే 2 రోజుల క్రితం ఉప్పలపాడు వద్ద జరిగినటువంటి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇద్దరు బాలురు చనిపోవడంతో సీఎం కూడా సీరియస్ అయ్యారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎందుకు గమనించలేదని అధికారుల మీద కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు ఇంకా వర్షాలు కురిసే ఆలోచన, అంటే వర్షాలు కురిసే ఉన్నటువంటి ఆలోచన ఉండడంతో
అలాగే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే తీసుకుందని చెప్పొచ్చు. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.